హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈ రోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను, ఎవరికి చెప్పకు. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టెల్ ఎనీవన్. డోంట్ టెల్ ఎనీవన్ అంటే ఎవరికి చెప్పకు అని. నెక్స్ట్ నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. దీన్ని ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ వైల్ అంటే నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను అని. నెక్స్ట్ నువ్వు ఇప్పుడే లేచావా. దీన్ని డిడ్ యూ జస్ట్ వేకప్. డిడ్ యూ జస్ట్ వేకప్ అంటే నువ్వు ఇప్పుడే లేచావా అని. నెక్స్ట్ ఆ టాపిక్ని పక్కన పెడదాం. దీన్ని లెట్స్ సెట్ అసైడ్ దట్ టాపిక్. లెట్స్ సెట్ అసైడ్ దట్ టాపిక్ అంటే ఆ టాపిక్ని పక్కన పెడదాం అని. నెక్స్ట్ ఇది ఎంత సమయం తీసుకుంటుంది. దీన్ని హౌ లాంగ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు టేక్ అంటే ఇది ఎంత సమయం తీసుకుంటుంది అని. నెక్స్ట్ నువ్వు దానిని మాకు ఎప్పుడు పంపుతావు. దీన్ని వెన్ విల్ యూ సెండ్ ఇట్ టు అస్. వెన్ విల్ యూ సెండ్ ఇట్ టు అస్ అంటే నువ్వు దానిని మాకు ఎప్పుడు పంపుతావు అని. నెక్స్ట్ నువ్వు ప్రతిదీ విన్నావా. దీన్నే డిడ్ యూ లిజన్ టు ఎవ్రీథింగ్. డిడ్ యూ లిజన్ టు ఎవ్రీథింగ్ అంటే నువ్వు ప్రతిదీ విన్నావా అని. నెక్స్ట్ మీరు దానికి అర్హులు కాదు. దీన్నే యూ డోంట్ డిజర్వ్ ఇట్. యూ డోంట్ డిజర్వ్ ఇట్ అంటే మీరు దానికి అర్హులు కాదు అని. నెక్స్ట్ నాకు ఏమీ గుర్తులేదు. దీన్ని ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్. ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ అంటే నాకు ఏమీ గుర్తులేదు అని. నెక్స్ట్ నీతో మాట్లాడటానికి రమ్మని అడిగాను. దీన్ని ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అండ్ టాక్ టు యూ. ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అండ్ టాక్ టు యూ అంటే నీతో మాట్లాడటానికి రమ్మని అడిగాను అని. నెక్స్ట్ ఒకసారి ఆలోచించండి. దీన్ని థింక్ అబౌట్ ఇట్ వన్స్. థింక్ అబౌట్ ఇట్ వన్స్ అంటే ఒకసారి ఆలోచించండి అని. నెక్స్ట్ మీరు ఎందుకు ఆగిపోయారు. దీన్ని వై డిడ్ యూ స్టాప్. వై డిడ్ యూ స్టాప్ అంటే మీరు ఎందుకు ఆగిపోయారు అని. నెక్స్ట్ నేను నీకు ఒకటి చెప్పాలి. దీన్ని ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్ అంటే నేను నీకు ఒకటి చెప్పాలి అని. నెక్స్ట్ దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు. దీన్నే ఐ డోంట్ నో హౌ టు సే దిస్. ఐ డోంట్ నో హౌ టు సే దిస్ అంటే దీన్ని ఎలా చెప్పాలో నాకు తెలియదు అని. నెక్స్ట్ నేను మీకు నిజం చెబుతున్నాను. దీన్ని ఐ యామ్ టెల్లింగ్ యూ ద ట్రూత్. ఐ యామ్ టెల్లింగ్ యూ ద ట్రూత్ అంటే నేను మీకు నిజం చెబుతున్నాను అని. నెక్స్ట్ నేను ఎప్పుడైనా చెప్పానా. దీన్నే డిడ్ ఐ ఎవర్ సే దాట్. డిడ్ ఐ ఎవర్ సే దాట్ అంటే నేను ఎప్పుడైనా చెప్పానా అని. నెక్స్ట్ నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. దీన్ని ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ దాన్ దిస్. ఐ హ్యావ్ నో అదర్ ఆప్షన్ దాన్ దిస్ అంటే నాకు ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు అని. నెక్స్ట్ మీరు ఎందుకు అలా చెప్తున్నారు. దీన్నే వై ఆర్ యూ సేయింగ్ దాట్. వై ఆర్ యూ సేయింగ్ దాట్ అంటే మీరు ఎందుకు అలా చెప్తున్నారు అని. నెక్స్ట్ దయచేసి నా కోసం దీనిని అంగీకరించండి. దీన్ని ప్లీజ్ అగ్రీ టు దిస్ ఫర్ మీ.
ప్లీజ్ అగ్రీ టు దిస్ ఫర్ మీ అంటే దయచేసి నా కోసం దీనిని అంగీకరించండి అని. నెక్స్ట్ వెన్ మీరు ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నారు, దీన్ని వై ఆర్ యూ దిస్ టెన్స్, వై ఆర్ యూ దిస్ టెన్స్ అంటే మీరు ఎందుకు ఇలా టెన్షన్గా ఉన్నారు అని. నెక్స్ట్ వెన్ నాకు ఏమీ జరగదు, దీన్ని నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ, నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ అంటే నాకు ఏమీ జరగదు అని. నెక్స్ట్ వెన్ ఆమె ఎలా బయటికి రాబోతుంది, దీన్నే హౌ ఈజ్ షీ గోయింగ్ టు కమ్ అవుట్, హౌ ఈజ్ షీ గోయింగ్ టు కమ్ అవుట్ అంటే ఆమె ఎలా బయటికి రాబోతుంది అని. నెక్స్ట్ వెన్ నీ చేతిలో అది ఏంటి, దీన్ని వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఈస్ దాట్ ఇన్ యువర్ హ్యాండ్ అంటే నీ చేతిలో అదేంటి అని. నెక్స్ట్ వెన్ నేను అదే చెబుతున్నాను, దీన్ని ఐ యామ్ సేయింగ్ ద సేమ్ థింగ్, ఐ యామ్ సేయింగ్ ద సేమ్ థింగ్ అంటే నేను అదే చెబుతున్నాను అని. నెక్స్ట్ వెన్ నాకు ఏమి చెప్పాలో తెలియదు, దీన్ని ఐ డోంట్ నో వాట్ టు సే, ఐ డోంట్ నో వాట్ టు సే అంటే నాకు ఏమి చెప్పాలో తెలియదు అని. నెక్స్ట్ వెన్ నేను దీనికి అంగీకరిస్తున్నాను, దీన్ని ఐ యామ్ అగ్రీయింగ్ టు దిస్, ఐ యామ్ అగ్రీయింగ్ టు దిస్ అంటే నేను దీనికి అంగీకరిస్తున్నాను అని. నెక్స్ట్ వెన్ ఇది మన మధ్యనే ఉండాలి, దీన్నే దిస్ షుడ్ స్టే బిట్వీన్ అస్, దిస్ షుడ్ స్టే బిట్వీన్ అస్ అంటే ఇది మన మధ్యనే ఉండాలి అని. నెక్స్ట్ వెన్ నా గురించి మర్చిపో, దీన్ని ఫర్గెట్ అబౌట్ మీ, ఫర్గెట్ అబౌట్ మీ అంటే నా గురించి మర్చిపో అని. నెక్స్ట్ వెన్ నా కోసం ఏమైనా చేస్తావా, దీన్ని విల్ యూ డూ ఎనీథింగ్ ఫర్ మీ, విల్ యూ డూ ఎనీథింగ్ ఫర్ మీ అంటే నా కోసం ఏమైనా చేస్తావా అని. నెక్స్ట్ వెన్ దయచేసి నాతో మాట్లాడకు, దీన్నే ప్లీజ్ డోంట్ టాక్ టు మీ, ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అంటే దయచేసి నాతో మాట్లాడకు అని. నెక్స్ట్ వెన్ ఇది సులభం అని నేను అనడం లేదు, దీన్ని ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ, ఐ యామ్ నాట్ సేయింగ్ ఇట్స్ ఈజీ అంటే ఇది సులభమని నేను అనడం లేదు అని. నెక్స్ట్ వెన్ అతను దీన్ని ఎందుకు చేశాడు, దీన్నే వై డిడ్ హీ డూ దిస్, వై డిడ్ హీ డూ దిస్ అంటే అతను దీన్ని ఎందుకు చేశాడు అని. నెక్స్ట్ వెన్ ఎందుకో మీకు తెలుసా, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ సెంటెన్స్, సో ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. If you like the video, please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.